హలో, హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఇప్పుడు చూడండి, పగడబంతి పూలు అంటారు వీటిని. లేక గెడ్డి పూలు అంటారు. వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి. ఇవి నేచురల్ సూపర్ ఫ్లవరింగ్స్ అంటారనమాట. నేచర్ సూపర్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఇంకా ఇవి ఎండ్లెస్ బ్లూమ్స్. ఇవి ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. వీటిలో నుంచి మనకి చిన్న చిన్న స్టార్స్‌లా కనపడుతుంటాయి చూడండి. దగ్గరికి చూపిస్తున్నాను. ఆ చుక్కలనేవి సీడ్స్ అనమాట. ఇవి చుట్టూ ఉండేది గెడ్డి. అవి తీస్తే గనక దానిలోంచి మనకి చిన్న 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 సీడ్స్ లాంటివి పడతాయి. వాటంతట అవే మొక్కలొచ్చి వస్తా ఉంటాయి. కాపోతే మనకొక్క పువ్వు దొరికిందనుకోండి, చాలా మొక్కలను పెంచుకోవచ్చు. చాలా మొక్కల్లాగా వచ్చేస్తాయనమాట. వీటిని గెడ్డి పూలు అని గూడా అంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పువ్వు అంటారనమాట. మా చిన్నప్పుడైతే చక్కగా బార్డర్స్‌గా ఉండేవి. ఇప్పుడు గూడా మనం ఇవి ఎవరైనా సరే బార్డర్స్ పెట్టుకోవటానికి గానీ, మాలలు కడటానికి, దేవుడికి మాలలు కడటానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంతకుముందు చక్కగా ఇవన్నీ ఇవి పూలల్లో కట్టుకొని మాలలు కట్టేవాళ్ళనమాట. చాలా గుర్తు నాకు మా చిన్నప్పుడు గూడా. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. వైట్ ఒకటుంటది. రెడ్ ఉంటది. రెడ్, వైట్, గ్రీను ఇలా రకరకాల 4, 5 కలర్స్ ఉంటాయి. చాలా అందంగా ఉంటది మనం బార్డర్ పెడితే. ఇంకోటేందంటే ఇవి చాలా క్రిమికీటకాలని అట్రాక్ట్ చేస్తాయండి. మనం ఏదైనా కూరగాయలు పెట్టుకున్నా, ఏదైనా పెట్టుకున్నా గూడా వాటి ద్వారా మనకి చక్కగా ఆహ్, మంచి పంట రావడానికి అవకాశం ఉంటది. ఇవి ఊరికనే చక్కగా పువ్వులు ఊడిపోయి పడిపోయినప్పుడు ఆ సీడ్స్ పడి తొందరగా మనకి మొక్కలొచ్చేస్తాయండి. ఇంకొకటి చూడండి, ఇక్కడ మాకొక అరటి చెట్టు ఉంది టెర్రస్‌లో. ఈ అరటి చెట్టు చిన్న రూ. 100 టబ్‌లో పెట్టానండి. అది మంచి గ్రోతింగ్ వచ్చింది. దాదాపు 9 మంత్స్ అబోవ్ అయింది ఇది పెట్టి గూడా. ఇప్పుడేం చేశానంటే మనకి టైర్స్ ఉంటాయి గదా! ఆ టైర్స్ పైనుంచి జాగ్రత్తగా ఆ టబ్ మీద పెట్టాను చూడండి, గమనించండి. ఆ టబ్ మీద పెట్టాననమాట. అంటే దీని లోపల మనం ఇంక కొంచెము ఏదైనా ఎరువేయాలన్నా, కంపోస్ట్ ఎయాలన్నా, ఏదన్నా వేయాలంటే మనకు కన్వీనియంట్‌గా ఉంటది. బాగా పెరుగుతదని. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా! హైట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ ఐడియాతో అది ఈరోజు ఇట్లా పెట్టించాననమాట. అది ఎలా ఉందో చూడండి, చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి. టైర్ పెట్టాను. టబ్ మీద టైర్ పెట్టేసాననమాట. దీనికి వీలుంటే స్ప్రే చేస్తాం, రాకపోతే అలాగే వదిలేస్తాను. దీని పక్కన ఇంకో చిన్న పిలక కూడా వచ్చింది అదే టబ్‌లో. అందుకని ఇక దానికి బలం చాలదు. మనం పోసే నీళ్లు అవన్నీ చాలా ఎక్కువ కావాల్సొస్తదని పైన టైర్ పెట్టిచ్చేసి దాని నిండా గూడా మట్టి నింపిచ్చేసాను. ఇక్కడ చూడండి, చిన్న పారిజాతం చెట్టు. దానంతట అదే వచ్చేసిందనమాట. మొలకొచ్చేసింది. చిన్న ఇదిగోండి బకెట్‌లో వచ్చింది. ఇంక దాన్ని తీయలేదు. రోజు కొంచెం కొంచెం పువ్వులు పూస్తుంది. పింకా రోసి ఆ కలర్స్ ఉన్నాయని చెప్పాను గదండీ! పింక్ కలర్. ఇది చూడండి, పింక్, లెవెండరు, వైట్ మొత్తం కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి బాగా కనపడుతుంది చూడండి. అరటి చెట్టు ఇది ఎలా పెట్టానో. ఇది బావుందంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదొచ్చేసి వామాకండి. వామాకు గూడా చాలా మనకి కంపల్సరీగా ఉండాల్సింది టెర్రస్ ఉన్న వాళ్ళందరికీ. ఇవొచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ స్టెమ్స్ అన్నీ తీసేసి ఒకే దగ్గర పెట్టేశాను. అవన్నీ ఇప్పుడు మంచిగా బతికినియి. ఇప్పుడు అవన్నీ తీసి కూడా మళ్ళీ రీపాటింగ్ చేద్దామని అనుకుంటున్నాననమాట. ఇక్కడొచ్చేసి దూరంగా వచ్చేసి అన్ని చిన్న చిన్న మొక్కలు మనకి రకరకాల మొక్కలున్నాయండి. ఇవి ఇటువైపు క్రీపర్స్. ఫ్లవర్ క్రీపర్స్ అన్నీ నాకు. ఇది చూడండి, ఇంత దూరం నుంచి కూడా మనకు బాగా కనపడుతున్నాయి. అవన్నీ నిమ్మ మొక్కలు. ఇంకొకటేమో సీతాఫలం. ఇప్పుడు అరటి మొక్క అడ్డం వచ్చేసిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి.